ఆ మాజీ మంత్రి గారు పేరు నేనైతే ఎత్తదలుచుకోలేదు కానీ ఆయన ఎత్తారు కాబట్టి రాంబాబు గారిని రాంబాబు గారి పేరు చెప్తాను సార్. వారు ఇన్సిడెంట్ ఆయన మీద దాడి చేసి ఆయన అదే పద్యాలతో ఆయన దూషిస్తే ఆ ప్రెసిడెన్స్లో ఆయన వచ్చి మాట్లాడి మళ్ళీ వెంటనే వితిన్ మూడు నిమిషాలు రిలైజ్ అయ్యి నేను అనకూడదు, తప్పైంది, క్షమించండి, నా వయసుకి సాంప్రదాయం కాదు, నా వయసుకి మాట్లాడకూడదు, నేను దాన్ని విత్డ్రా చేసుకుంటాను, క్షమించండి అని చెప్పి ఆయన చెప్పాడు. ఆయన విజ్ఞాన వ్యక్తి కాబట్టి ఆయన వచ్చి చెప్పాడు. ఆయన మటుకు ఆయనే ఎవరు ఆయనేమి పేరు చూపెట్టక ముందే ఆయన చెప్పాడు. దయచేసి అది కూడా ఆలోచించండి. అలాంటి వ్యక్తి మీద మీరు వచ్చి ఇంతమందితో దాడి చేయడం అనేది అంటే ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం అనేది ప్రజాస్వామ్యంలో సాంప్రదాయం అధ్యక్ష. దీన్ని ప్రోత్సహిస్తాం అధ్యక్ష, మనం అది కరెక్ట్ కాదు కదా అధ్యక్ష, ప్రోత్సహిస్తాం అధ్యక్ష. ఆ తర్వాత ఇంకో మంత్రి ఇంటి మీదకి వచ్చి పెట్రోల్ పంపులు వేస్తాం అధ్యక్ష, తప్పు కదా అధ్యక్ష. పెట్రోల్ పంపులు సంస్థ ఉందా అధ్యక్ష? పెట్రోల్ పంపులు అధ్యక్ష ఉందా అధ్యక్ష? ఆ పెట్రోల్ పంపులు వేస్తే అధ్యక్ష సాంప్రదాయం అధ్యక్ష. వాళ్ళు ఇస్తారు కాబట్టి ఇచ్చారు, వాళ్ళు ఇంటి మీద అంటున్నాను కాబట్టి దయచేసి ఇంతవరకు అది కరెక్ట్ కాదు. అది వాస్తవం. రాంబాబు మీద మీరు చేసిన అది వాస్తవం. ఆయన విద్య వ్యక్తి కాబట్టి ఆయన వచ్చే మాటలు ఇద్దరు అయ్యాడు. అయినా సరే మళ్ళీ మీరు ఆయన మీద చేయడం మీద దుర్మార్గం. ఇది ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా ఒకలాగే ఉండదు అనుకోవడం కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యంలో దీన్ని ప్రోత్సహించకూడదు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రోత్సహించకూడదు. ఏ ప్రభుత్వం అధికార బాధ్యత మీకు ఉంది, కానీ మీ బాధ్యత విస్మరించారు. దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్లీజ్ చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఒక మహిళ గురించి ఎవరైనా మాట్లాడితే మేము ఎమోషనల్ అవుతాం. మీరెక్కడ అవ్వట్లేదు. మేము ఒక్క నిమిషం మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? అక్కడికి వెళ్ళి 2 చిన్న మాటలు చెప్పారన్నారు. మీకు తెలియకపోతే మీరు బయటకు వెళ్ళొచ్చు. ఆయన ఏమన్నారు? 2 చిన్న మాటలు చెప్పారంట. ఒక తల్లిగా అమలు చేస్తారు, 2 చిన్న మాటలు ఉంటాయి మీకు? చిన్న మాటలు ఉంటాయి మీకు? సొంత తల్లి చెల్లిని గౌరవించడం మీకు అలవాటు లేకపోవచ్చు, మాకుంది, బాధ్యత మా పైన ఉంది. ఒక్క మహిళ చోలికి ఎవరు వెళ్తే వదిలిపెట్టాం మేము. అది మాకున్న సంస్కృతి. అంతేగాని మీరు సమర్థించి ఎవరో క్షమాపణ అడిగారని బాస్ ఒక తల్లి జోలికి వెళ్తే ఎవరిని వదిలిపెట్టాం. టేక్ ఇట్ ఫ్రమ్ us. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు మా దగ్గర. ఎవరు తల్లైనా, జగన్మోహన్ రెడ్డి గారు తల్లైనా కూడా, ఎవరు తల్లైనా, ఎవరు చెల్లైనా, ఎవరు అక్కైనా, ఎవరు ఒక మహిళ జోలికి వెళ్తే ప్రజాప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. అది మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేము ఎవరిని వదిలిపెట్టాం. ముందు మీరు చూస్తారు కదా. అది ఎందుకు రాజకీయాల్లో తల్లులు తీసుకొచ్చి మహిళలు తీసుకొచ్చి ప్రతిబంధం చూసుకోవడం నాకే అర్థం ఉండదు అధ్యక్ష. మీరు ఎప్పుడు ఇలాంటి వాక్యాలు చూడలేదు, ఇలాంటి పోషకాలు చూడలేదు. మేము అంబటి రాంబాబు అనే వ్యక్తి ఆయన్ని తిడితే ఆయన తల్లి కాదా? ఆయన తల్లి కాదా? ఆయన తల్లిని తిడితే, ఆయన ప్రేరేపిస్తే దానికి ఆయన రియాక్ట్ అయ్యాడు. తప్ప ఆయన తల్లి ఒకటి, మీ తల్లి ఒకటి, నా తల్లి ఒకటి, అందరి తల్లి ఒకటే. మీ తల్లి నా తల్లి ఆయన అందరి తల్లి ఒకటే. కానీ ఈ సాంప్రదాయం కాదు అధ్యక్ష. ఈ సాంప్రదాయం కాదు అధ్యక్ష. వాయిస్ పెంచేంతట్లోనూ గట్టిగా మాట్లాడటంలోనూ ఇమోషనల్ పెంచడంలోనూ ప్రదర్శించ అధ్యక్ష. సాంప్రదాయబద్ధంగా చట్టబద్ధంగా ప్రభుత్వం వచ్చి చట్టబద్ధంగా సాంప్రదాయబద్ధంగా మీరు వచ్చి యాక్ట్ చేయాలి అధ్యక్ష. ప్రభుత్వంలో ఎందుకు ఇచ్చారు అధ్యక్ష? మీకు అధికారం కనిపించారు, అధికారం చేతిలో తీసుకొని మీ ఇష్టారాజ్యంగా చలాయించమనా? అధికారంగా మీ సూచనల మీద వచ్చి కేసులు పెట్టమనా? పెట్రోల్ పంపులు ఇస్తున్నామనా? వాళ్ళకి వచ్చి బెయిల్బుల్ సెక్షన్ ఇవ్వమనా? లేకపోతే వాళ్ళ మీద వచ్చి ఆ మహిళల మీద దాడి చేయమనా? జరిగించారు చట్టం ఇది. దయచేసి సార్, ఎవరు తల్లైనా
ఎవరు భార్య అయినా ఏ మహిళ అయినా అందరూ గౌరవించాల్సిందే, పూజించవలసిందే. ఇందులో ఎవరికి ఏ విధంగా భేదాభిప్రాయం లేదు అధ్యక్ష. ఇందులో ఎవరికి భేదాభిప్రాయం లేదు అధ్యక్ష. ఎవరు చేసినా సరే తప్పు తప్పే అధ్యక్ష.